హలో. హలో డాడీ. నాని. మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా చదువుకుంటున్నావా? మంచిగానే ఉన్నా, మంచిగా చదువుకుంటున్నా. అని నేను చెప్పిన పని ఏం చేసినావు? నువ్వు బాధపడకురా, మంచిగా చదువుకో. నేను దాని గురించి ఆలోచిస్తున్నారా. ఎట్లయినా నువ్వు వచ్చేవరకు నేను అది కొనిస్తారా. డాడీ, ఇంకా 4 రోజులలో సెలవులు వస్తాయి. సెలవులలోనే ఇంటికి వస్తా. నాకు కొని పెట్టు, సరేనా? అరే నాని, నువ్వు బాధపడకురా, మంచిగా చదువుకో. సరే. ఇది మా దోస్తాన్ ఫోను. దీనికి ఎప్పుడన్నా అవసరం ఉంటాయి, సరేనా? నేను ఉంటున్నా మరి. సరే బిడ్డ, నువ్వైతే మంచిగా చదువుకో. ఉంటున్నా మరి, పని ఉన్నదా? ఏడవేనవరా రోడ్ల బలదూరు తిరిగేస్తానవా? అసలు మనిషివేనా నువ్వేనా? 10వ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి, చదువుతానా లేదా? నేను మొన్ననే చెప్పినా కదా, నాకు బండి కొనితే నేను చదువుతా అని. నువ్వు బండి కొనితే నేను ఎగ్జామ్ రాస్తా, లేకపోతే రాయా నేను. ఇదేనా డాడీ దుబాయ్ పోయి కష్టపడుతుండు నీకోసం మైవల కోసం చెప్పు. నువ్వు మంచి బుక్ పట్టుకొని చదువుకుంటేనే కదా నువ్వు పాస్ అయితే నీకు ఖచ్చితంగా కొనిస్తా. డాడీకి చెప్తా నేను. నాకు అవసరం లేదు, నాకు ఇవన్నీ చెప్పకూర్రి. ఫస్ట్ మీరు బండి కొనిరు. ఇట్లా నువ్వు దమ్దం చేసినావంటే నేను ఇంట్లోకి వెళ్ళిపిస్తా. ఇట్లా కాదు బిడ్డ, డాడీ ఫోన్ చేసినప్పుడు నేను చెప్తాది బాంచ నువ్వు అన్నం తినిపో. నువ్వు బుక్ పట్టి చదువుకుంటే కదా పాస్ అయ్యేది. నేను కొనిపిస్తా, నువ్వు పాస్ అయినా ఖచ్చితంగా పో బంచ. ఏమవద్దు నాకు. డాడీ, డాడీ. నాని, ఇప్పుడు వస్తున్నావారా? మంచిగా ఉన్నవారా? ఇక అంత బక్క పడ్డావు, ఏం తింటలేవా? మంచిగానే ఉన్నా, తింటున్నా కానీ. అరే నాని, వంకాయ కూర అన్నా ఇక్కడ చల్లవాడి కొంచెం పండుకో, అటు ఇటు తిరగబోకు. ఎండ కొడుతుంది బాగా. ఇగో పొద్దుకి చికెన్ తింటాం, మంచిగా వండుకుందాం. సరే తింటా, కానీ నేను చెప్పిన సంగతి ఏం చేసినావు? ఫోన్ కొన్నావా లేదా? ఫోన్ గురించి తర్వాత ఆలోచిద్దాం రా. ఇంకా పొలం దాకా పోయేస్తా, తిని ఎటు పోకు, పండుకో. నీ అబ్బాయి ఎప్పుడు పొలం పొలం అంటావు? ఫోన్ కొనొచ్చేది ఉందా లేదా? నీ అబ్బాయి ఎప్పుడు పొలం పొలం అంటావు? ఫోన్ కొంటావా లేదా? కొంటారా? అడ్ల పైసలు వచ్చినాక ఉంటుంది, ఎందుకు ఎగిరి పడుతున్నావు? ఇంకెప్పుడు వస్తాయి అడ్ల పైసలు? తినిపోయిందా ఇక్కడ తిని ఇగో పండుగ ఎటు పోకు, పొలం దాకా పోయి. మా డాడీ ఎప్పుడైనా పొలం అంటాడు, పొలం పని అంటాడు. పిసలు చెప్తున్నాను, పట్టించుకోడు. ఇంట్లో ఉండే ఏం చేయాలి? అట్లా పోయి ఫ్రెండ్స్ అన్న కలిసి వస్తా. రా చేద్దామా నైడు? ఓకే. ఫోన్ మంచిగా ఉన్నా? అంత మంచిగా రా. ఎప్పుడు వచ్చినావు హాస్టల్ నుంచి? ఇవాళనే వచ్చిన. అంత బాగేనా? అంత బాయ్. మొత్తం స్మార్ట్ అయిపోయినావుగా. ఫోన్ ఎప్పుడు కొన్నావు? మొన్ననే కొన్నారా, అమ్మ కూడా ఇచ్చింది. మస్తు ఉందిరా. సరే నీ నెంబర్ చెప్పు, నేను సేవ్ చేసుకుంటా. అరే నాకు ఫోన్ ఎక్కడిదిరా? ఫోనే లేదు. ఫోన్ లేదా? అరే ఇయ్యాల రేపు చిన్న చిన్న పోరాలు వాడుతారు ఆరా ఫోన్లు. ఇంకా ఫోన్ లేదా నీకు? అరే మా డాడీ ఎంత కొనివన్నా కొనిస్తలేడు, మరి నేనేం చేయాలి? అడగానే కొనిస్తా, వాళ్ళు అయ్యలు ఎందుకు అవుతారా? ఇంట్లో తినాలి, ఆగం చెయ్యాలి, అన్ని ఎత్తేయాలి, అప్పుడు కొనిస్తారు. ఇదే అరగాయంత కూడా. ఈ ఐడియా ఏదో మంచిగా ఉందిరా. చెయ్యిరా, కొనిస్తారు. ఇవాళ మా అయ్యని తినా అని చెప్తా. చెయ్యి అన్ని ఎత్తిస్తా, పోతాను. డాడీతో ఎట్లా ఫోన్ కొనిపించాలి? డాడీ ఒక అర్ధ కిలో చికెన్ రేపు ఇగో. వద్దు, చికెన్ అదేమద్దు, నాకు ఫోన్ కావాలి ఇప్పుడు. అరే నాని, అడ్ల పైసలు వచ్చినాక కౌలు పైసలు కొన్ని కట్టేది ఉంది, ఆడిని నీడిని కొన్ని మిత్తులు కట్టేది ఉంది. అవన్నీ కట్టినాక మిగిలిన పైసలతో నీకు కొనిస్తారా? అంటే మిగిలిపోతే కొని పైసలు కొనిస్తారా? ఇంకెప్పుడు కొనిస్తావే? నాకు ఏం చెప్తుంది తెలియదు. 2 రోజులలో ఫోన్ కొని అయిపోయినా అనుకో, నేను హాస్టల్ పోను, చదువుకోను, ఎగ్జామ్లు కూడా రాయా. అరే నువ్వు అట్లా మాట్లాడకు. నువ్వు ఫోన్ కొనిస్తానని చెప్తున్నా కదా, చదువుకోనని మాట్లాడుతున్నావు. మంచిగా చదువుకోవాలి నువ్వు. నీకు ఫోన్ కొనిస్తానప్పుడు కొనిస్తా. నీ అబ్బా నువ్వు ఎప్పుడు కొనిస్తే.
వచ్చినవా ఇక రోడ్ల మీద తిరిగి ఫోన్లో ఒక మారేగా ఫోన్ చూసుకుంటా ఉంటావా? ఏమైంది ఇప్పుడు? ఎందుకు కొడుతున్నావు? చదువు ఉందా లేదా? అరే ఎప్పుడు చూసిన ఎందుకు కొడతావా అమ్మా? 2 నెలల టైం ఉంది, మస్తు యావుకోవచ్చు. 2 నెలల టైమా? చదవడానికి 2 నెలల టైం చూసుకుంటారా? పాస్ కావాలని చూసుకుంటాడు ఎవడన్నా? అసలు ఏ మనిషిరా నువ్వు? నేను గారబాగా మంచిగా తప్పు అవుతుంది మాకు. ఆనేమో రాత్రి పాలు కష్టపడి ఆయన సంపాదించుకుని పోయిండు, నువ్వు ఇట్లా చేస్తున్నావు. నేను దాడి చెప్తే నీ సంగతి ఇవంతా కాదు ఇక నాకు. నువ్వు చదువుతా సరే లేకపోతే లేదు. ఇక చెప్తే ఒక 500 ఇవ్వవా? 500? దేనికి 500? ఫ్రెండ్ బర్త్డే ఉంది, గిఫ్ట్ ఇస్తా. సాదా కానీ బర్త్డే పైసలు కావాలి. అబ్బియే ఒక 500 ఇయ్యే అబ్బా ప్లీజ్, ఒక 500 కదా. సరే ఇగో అయితే కానీ పొద్దుకి రాకుండా చెప్పాను కదా. సరే. ఈ తిరుగుగా కదా ఉన్నారా? ఏందిరా గిరాకు పోతుందా? ఎటు? అరే గిరాకు పోతుందారా? అరే మా డాడీ వస్తారు పొలం కాడికి ఏండు. ఏం కాదురా, చెప్పండి నాకు. వంశీ అంది బట్టే కదా, దావత్ ఇస్తాను. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే రా వంశీ మేరా జాన్. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఈడెప్పుడు వచ్చింది హాస్టల్కి వెళ్ళి? అప్పుడే వచ్చిందట, నాకు అప్పుడే కలిసిండు. మరి అప్పుడు అటు బతకపోపోదా? ఆడ అప్పుడే కలిసిండ్రా నాకు. ఓకే ఓకే లేట్ మా. అరా సరే కానీ బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తా అన్నారు మీ అయ్యా? అరే మా డాడీ జీటీ కొని ఇస్తా అన్నారా. ఇలా గిఫ్ట్ ఇస్తా అనుకున్నానని ఇక రేపు బోధం నేనే అని ఊకున్నాను. అవుమా నువ్వు ఉత్త ఊకున్నాయిందిరా, తీసుకోపోయారు దా. అయ్యే నేను తాగరా, నాకు అలవాటు లేదు. నువ్వు భలే ఉన్నాయిందిరా, గిరి అలవాట్లేదు అంటు నువ్వు. తాగు. ఏం తాగరా? అట్లా గిన్నె రోజులు అంది నీకు బీర్ అలవాట్లేదా? ఆడికి ఎట్లా అలవాటు అవుతుంది రా, ఆడు ఉండేది హాస్టల్లోనే. ఆడికి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? సరే అందుకనే హాస్టల్ పోతాను. ఈడు ఉంటే చిల్లు లైఫ్, రోజుకొక బీరు బిర్యానీ అన్నట్టు ఎట్లుంటుందిరా ఆడియోడు. ఇగో మామ ఒక్క చిప్పు లేవట్టు, నువ్వు రోజు వస్తా అంటావు మా ఎంబడి సిట్టింగ్. అరే ఏం పర్లేదు, ఏం కాదు మా. అరే ప్లీజ్ అద్దురా. అరే ఇంకా అయ్యకు భయపడతావా రా? మేము తాగుతలేమా? మా ఇంట్లో ఏమైనా దొరుకుతున్నావా? మేము తాగాలి, సప్పుడేగా పోయి వండాలి. నేను రోజు తాగుతలేనన్నా, నేను రోజు 2-3 బీర్లు అయిపోతా. మెల్లాగినాను సోంపుక్కిన అనుకో, పోయి వన్నాను అనుకో, మంచాల మలుచుకొని అటే ఒక్కటే బీర్ మామ. అయ్యో నువ్వు తర్వాత నువ్వే తాగుతా అంటావురా, ఒక్కటే బీర్ అయ్యి. ఇవాళ ఒక్కరోజు తగ్గుతావు మామ, రేపటికి వెళ్ళి నువ్వే ఫోన్ చేస్తావు మామ తాగబోదామని. అట్లా ఉంటుంది. చెప్పు మామ ఈయనకి చెప్పు. మస్తు ఉంటుంది రా, రోజు తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతా. జిందగీ క్యా మిల్తే అనాలిరా ఒక్కొక్కసారి. వస్తే బొమ్మరిది ఇంకా గడికి ఉపయోగలే మరి రమ్మంటే రాకపోతే నాన్న మీ అల్లునికి ఫోన్ కావాలన్నట, హాస్టల్కి వెళ్ళి ఇంటికి వచ్చిండు. హాస్టల్ ఫోన్ అంటుండు, నేను చదువు అంటుండు, ఎగ్జామ్స్ రాయ అంటుండు. నేను అసలు చదువు అంటుండు. బువ్వ తినమంటే బువ్వ తింటలేడు, మొత్తం అంగడంగడి ఎత్తుండు. నాకు ఖచ్చితంగా ఫోన్ కావాలంటుండు. గానికి ఇప్పుడు ఫోన్ ఎందుకు బావా? అవసరం లేదు, వద్దు. ఏ ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ చూడలేవు. అరే ఫోన్ వేద్దాం, మళ్ళీ సెకండ్ హ్యాండ్ ఫోన్ అంటే బాగా నాకు అవసరం లేదు, వద్దు. ఫోన్ నేను మాట్లాడతా కానీ ఫోన్ కావాలంటే మాట్లాడతా కానీ ఎందుకు బా? నువ్వు టెన్షన్ అసలు అన్నం తింటలేడు అట్లా. ఆయనకి మంచిగా అన్ని నచ్చే చెప్తాను, టెన్షన్ పడకు. అన్ని హాస్టల్ పంపించే బాధ్యత నాది. మాట్లాడుతున్నావు వాళ్ళు చూసుకుంటా పోతా మరి గడ్డి మంచి మరి నేను చెప్తే రాపోదనా? ఎందుకు తిరుగుడు గంగల 3 సార్లు అయిందారా ఇక తిరుగుడు. అన్న పెట్టుకురా అన్న, తింటావా? తింటా, నాకు బండి కావాలి. బండి ఫోన్ ఉంచి రాకుండా ఫోన్ అన్ను. ఇప్పుడు బండి అంటే ఏందిరా? బండి లేదు, ఏం లేదు.
దోస్తులు అంటే అంత చెడిపోయినా బాగా నాకు రాలేదు నీకు నాకు అవన్నీ తెలియదు. మీరు నువ్వు బండి కొనిస్తే నేను అన్నం తింటా, మంచిగా అవ్వకుంటా, మీరు చెప్పినట్టు తింటా, లేకపోతే లేదు. అట్లా నీ సంగతి డాడీ చెప్తా నీకు బాగా అవుతుంది. బండి పిచ్చి పట్టిందేమరా నీకు? నాకు బండి కొనియరు ఫస్ట్. మీరు ఎందుకు ఇట్లా చెప్తారు? కొనిద్దిరా కొనియరా? చదవవా పాస్ కావాలి లేదా నీకు? నాకు అవ్వ ఏం చెప్పకు. నువ్వు చెప్పింది నేను వినాలన్నా, నేను మంచిగా అవ్వుకోవాలన్నా నాకు ఇప్పుడే బండి కొని. నువ్వు ఇప్పుడు డాడీకి ఫోన్ చేయి, డాడీకి ఫోన్ చేసి అడుగు, పైసలు పంపివాను. లేదంటే నేను మంద అవుతా ఇప్పుడు. మంద అవుతావా? బెదిరిస్తున్నావారా? ఇందుకే నారా నేను పెంచింది. నాకు బండి కావాలి. బాగా అట్లా అనకురా. ఏమవుతుంది నాకు? బండి కొనిచ్చినాక ఏమైనా చెప్పు నాకు. అన్నం పెట్టుకొచ్చి తిని పంచు. నాకు ఏమవుతుంది? బాగా బండి కావాలమ్మా నాకు. అట్లా అనకు పంచు. నాకేమవుతుంది? నువ్వు బండి ఫస్ట్ మీరు బండి కొని ఫోన్ చేయి. చెయ్యి, నువ్వు డాడీకి ఫోన్ చెయ్యి, పైసలు పంపివానమ్మా. డాడీ ఇప్పుడు డ్యూటీలు ఉంటారా? ఫోన్ లిఫ్ట్ చేయడు. అవసరం లేదు, నువ్వు చెయ్యి. ఇప్పుడు నువ్వు చేస్తా లిఫ్ట్ చేస్తాడు. నువ్వు చెయ్యి ఫస్ట్. అమ్మా ఇది ఎక్కడ కర్మరా నీతోని? నువ్వు చెయ్యే. డాడీ తర్వాత ఫోన్ చేస్తా కానీ నువ్వు అన్నం తిందా ఫస్ట్. నాకేమవుతుంది? రారా పంచ. ఏంద్రా ఏమవుతుంది? తాగినవా? వాసన వస్తుందేమ్రా? నేను చెప్పినా అప్పుడే ఫ్రెండ్ బర్త్డే. ఇది ఎప్పటి నుంచి అలవాటైనా? బాగా అవుతుంది. చదువులేదు మా లేదా నీ అబ్బాయి ఎందుకు పట్టిన అట్లా ఏమన్నా? నేను ఇప్పుడు నాకు అవసరమే లేదు. రేపు పొద్దున వరకు నాకు బండి లేదనుకో, నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు. నాకు బండి కావాలి, ఖచ్చితంగా నాకు బండి కావాలి. నువ్వు డాడీకి ఇప్పుడు ఫోన్ చేయి, నువ్వు డాడీకి ఫోన్ చేసి పైసలు పంపివాను. లేదంటే నేను పని నాకు ఇప్పుడే చెప్తాను. అట్లా డాడీ చెప్తా బాగా నాకేమవుతుంది? ఇట్లా కాదు బిడ్డ, నీ మంచి కోసమే కదా చెప్పింది, నా కోసమా? రేపు నువ్వే మంచిగా ఉంటావు చదువుకుంటే. డాడీ చెప్తా నేను తెల్లవారు బండి కొనిపి ఇచ్చే బాధ్యత నాది. నువ్వు అట్లా ఏ మంచి నువ్వు ఇంకోసారి ఈ పిచ్చి పనులు చేస్తే మంచిగా ఉంటాయని చెప్తున్నా. అన్నం పెట్టుకొస్తా తిని మాట మరి ఇంకోసారి అట్లా వేయాలి. సరే. అల్లుడు ఏం ఎత్తున్నావురా? ఏం లేదు మా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? డైరెక్ట్ పోయింది డాడీ పొలం కాడికి కూర్చుందా? కాదురా, సెలవులు అయిపోలేవా? హాస్టల్ పోవా మరి? ఇంకా పోతాను, ఇంకో 2 రోజులు అయితే అయిపోతాయి. ఏం పోయేటట్టున్నారా నువ్వు? మీ డాడీ కలిసిండు, ఫోన్ కావాలని చెప్పి అంటున్నావు కదా? కాదమ్మా, మరి మా దోస్తు అందరికి ఫోన్ ఉన్నది, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లు ఫోటోలు దిగుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అరే వాళ్ళు చేస్తారు, వాళ్ళు అంటే మొత్తం దుబాయ్లో సింగపూర్లో పైసలు సంపాదించుకోవట్టే. మీ నాన్న చెప్తుర్రా, కౌలు పని చేసుకుంటా ఏదో 4 రూపాయలు సంపాదిస్తుండు. నువ్వు చిన్న ఉన్నప్పుడే మీ అమ్మాయి అనిపోతే కష్టపడి నేను చదివించుకుంటుండు. నువ్వు ఇట్లా పడుతుందేమోరా? అవసరం ఫోన్లు ఎందుకురా? ఇప్పుడు ఎంత ఎందుకురా? నేనే ఉత్తిగా చదువుకోమని చదువుకోకుంటే వ్యవసాయం చేసుకుంటే బతకబడుతుంది. ఇప్పుడు ఆ బర్ల కాడ పెండ తీసుకుంటా, అవసరమా? నువ్వు అట్లా కావద్దని చెప్పి నేను మంచిగా చదివేవాడుతుంది. అద్దరుడు మంచిగా చెప్పినట్టు నువ్వు ఫోన్లు బిల్లద్దు, మంచిగా చదువుకో, మంచి జాబ్ చేసి మీ డాడీని మంచిగా చూసుకోవాలి. నువ్వు మొత్తం ఆశలని నీ మీద పెట్టుకున్నావు కదా, నువ్వు ఇట్లా అయితే ఎట్లరా? సోబతులు మందు కూడా తాగుతున్నావు కదా, చూసి నేను. నువ్వు ఎప్పుడైనా కూడా మీ డాడీకి చెప్తాను నేను. మా డాడీకి చెప్పకి. ఇప్పటి నుంచే మందు తాగుడు, సిగరెట్లు తాగుడు ఏందిరా ఇది? నేను తాగనంటే వాళ్ళే తాగిపించి. వాళ్ళు చెప్తారా, అందుకే సోబతులు పట్టద్దు. వాళ్ళు గట్టిన చెడగొట్టులు అట్నే ఎడగొడతారు. వాళ్ళకి ఏందిరా, అయ్యవ బట్టలు సంపాదిస్తారు, ఎట్లా నడుతుంది? మన పరిస్థితి ఎట్లుందిరా? చదువుకోవాలి, మనం జాబ్ చేసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి. నువ్వు జాబ్ చేస్తే నీ కారు, బండి, ఫోన్ మొత్తం అన్నీ వస్తాయి. ఇక్కడికి వెళ్ళి ఏం తాగా చదువుకుంటే. మీ తాగిన విషయం మీ డాడీకి వెళ్తే ఎంత బాధపడతాడు చెప్పు? నేను చెప్తా అనుకున్నాను, ఎందుకు బాధ పెట్టని చెప్పి చెప్పలే. నీతో మాట్లాడడానికి వద్దామని ఆయన. మరి అల్లుడు ఒకటే చెప్తున్నారా, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. వినబడుతుందా? మంచిగా చదువుకొని జాబ్ కొట్టాలి చెప్తున్నా. అని గుర్తుపెట్టుకో. అని
నేను పోతున్నాయి ఇక కలుతా. డాడీ గిట్ వచ్చినాయి ఎవరు? నాకు ఫోన్ వద్దు ఏమద్దు, మంచిగా చదువుకుంటా, హాస్టల్ పోతాను. ఎందుకురా గట్లా? నాకు వద్దు, ఫోన్ వద్దు ఏమద్దు డాడీ. అరే ఏడకురా, ఎందుకు ఏడుతున్నావు? ఏడకు. లే 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 ఇగో సరే కానీ ఇంటికి పోయి మంచిగా చదువుకో. నువ్వు ఆడ కూర్చోపో, నీ వర్త. అద్దు తీరా మూలచ్చినట్టున్నది, నేను బడిసత్తగా నువ్వు ఇంటికి. సరే పెట్టుకోక ఇంటికాడ ఉండు. ఏ ఎత్తున్నానా? ఇలా రిజల్ట్ అంటే చూసుకున్నావా? అదే చూస్తున్నామా. అంటే నేను చెప్పరాక కదా. అరే టైం ఇప్పుడే వచ్చింది, చూస్తున్నా ఆగు. అమ్మా 2 సబ్జెక్టులు ఆగినాయమ్మా. ఎట్లా అవుతారా? బండి కావాలంటే బండి కొనిచ్చిన, ఫోన్ కావాలంటే ఫోన్ కొనిచ్చిన. ఇదే నారా నీ చదువు? ఏది వరకు బాగా ఎగురుతుంది. అసలు మనిషి ఎట్రా ఎటు బండి పెట్టిన ఎటు ఎటన్నా పోతాను. ఎటు పోతావు? దేవుడా చెప్తింటలేడు మేడం, ఎటు పోతుండ అసలు? అరే వంశీ, నేను అత్తునా 4 బిర్లు తీసుకొని మన అడగడికి వచ్చేసాయి. సరే. మేరా గింత లేటా అయితే కానీ ఈ సడన్గా ఈ 4 బీర్లు ఎందుకు ఏమన్నారు అని? అవన్నీ తర్వాత చెప్తా, నువ్వు ఫస్ట్ బీరిపు. ఏర్పడిపోతే ఎందుకు అవుతున్నారా? అరే ఇలా రిజల్ట్ వచ్చిందిరా, 2 సబ్జెక్టులు ఆగినాయి. దానికి మా అమ్మ నన్ను పొల్లు కొడుతుంది. 2 సబ్జెక్టులు ఆయన నా అయిపోయిన సరే 3 విని నేను సప్లీలో రాస్తా అని చెప్పలేను మా వాళ్ళతోటి. నువ్వు సప్లీలో రాయిగా. అరే సప్లీ రాత్రి వెళ్తామని మనకు తెలుసు, మా అమ్మకు తెలియాలనా? నాకు ఏం అర్థమవుతలేదు, అంత తిక్కలెత్తుంది. అంతా నాకు టెన్షన్ ఏం తీసుకోకురా. అరే నాకు తలకాయ నొత్తుందిరా, ఘోరంగా దమ్ ఎత్తురు. సరే కానీ నువ్వు మెల్లగా టెన్షన్ ఏం తీసుకోకు. సరే ఆ మైగడ వేయండి. రాలేడు ఇవాళ, మనకి పని ఉందట, ఇట్లా పొలం కొట్టుకున్నట్టున్నారు, రాలేదు. చెప్పురా. ఫోన్ చేసిన వస్తున్నా అన్నదా? ఏ రమ్మన్నా, నువ్వు టెన్షన్ ఏం తీసుకోకరా. ఫోన్ చేసిన వస్తున్నా. ఏం కాదు, డాక్టర్ తొందరనే మగ్గుతాయన్నాడు. అరే మీ వాళ్ళు అత్త అన్నారా? కుర్రరా. ఎట్లా అయిందిరా వంశీ? పవన్ ఎట్లా అయిందిరా ఇట్లా? దేవుడా, అందుకే వస్తాను బండి. నువ్వు ఇట్లా చేస్తావు? దేవుడా, నేనేమో చెప్పాలి ఇప్పుడు మా నాన్నకు. అందుకే వస్తాను. నా మాట విన్నావా? నువ్వు చెప్పు.
బండి పాడు బండి కొని అంట కొని మన్ను అసలు నేను చేసిన కారం పని ఇక్కడికి వచ్చింది. అద్దురా నాన్న అన్న ఆడికేనా నువ్వు ఆరు అన్నట్లా ఆడినా ఇక్కడ తెచ్చుకుంటే మీ పరిస్థితి ఇంకెట్లా అయిందిరా. అక్క తలకాయకి 5 కుట్లు పడ్డాయి, కాలు చేయి ఫ్రాక్చర్ అయింది, ఒక 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు అక్క. ఏడకక్క ఏడక. సో అందరికీ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే కిరాకున్నా. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలను అతిగా గారాబం చేయకండి, గారాబం చేసే తీరు చేయండి, ఫోన్లు ఎక్కువ ఇవ్వకండి పిల్లలకు. తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఒక కంట కనిపెట్టండి, ఎటు పోతుర్రు ఏం చేస్తుర్రు పిల్లలు అనేది. సో జాగ్రత్తగా సేఫ్టీ ఉండండి. సో ఇప్పుడైతే అంజిమమ్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్లు కొట్టండి, గంట గుర్తు కొట్టండి. ఇగ్గి కొట్టురు గంటను. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.